కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తీశ్వరిని దర్శించుకున్న కన్నడ సూపర్ స్టార్ దర్శన్. దగ్గరుండి దర్శనం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. పద్మ అవార్డులు వచ్చిన తెలుగు ప్రముఖులను సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవడం లేదు. శ్రీకాళహస్తి బీసీ సదస్సులో టీడీపీ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి ఆరోపణ. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా తై అమావాస్య ఉత్సవం. భరద్వాజ తీర్థంలో స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు ప్రత్యేక పూజలు. తొట్టంపేట మండలంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమం. పాల్గొన్న కలెక్టర్ లక్ష్మీ షా. మరొకసారి బూటకపు హామీలతో ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నం. పుంగనూరులో జరిగిన ఆసరా కార్యక్రమం సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి విమర్శలు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని కన్నడ హీరో దర్శన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఘన స్వాగతం పలికి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. ముక్కంటీశ్వరుణ్ణి కన్నడ సూపర్ స్టార్ దర్శన్ దర్శించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని కన్నడ హీరో దర్శన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి దక్షిణ గోపురం ఎదుట స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేద పండితులచే వేద ఆశీర్వచనాన్ని అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే శ్రీకాళహస్తికే ప్రఖ్యాతిగాంచిన కలంకారీ కండువాను కప్పి స్వామివారి చిత్రపటాన్ని ప్రతిమను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ విశేషాలను ఎమ్మెల్యే హీరో దర్శన్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, బోర్డు మెంబర్స్ మున్నా, జయశ్యామ్, నందా, సుబ్బరాయుడు, శ్రీవారి సురేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో జేహో బీసీ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్, ఇతర తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాళహస్తి టీడీపీ కార్యాలయంలో జైహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన బీసీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పార్టీ అధికార వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై ముఖ్య అతిథులు, బీసీ నాయకులు వ్యాఖ్యానించారు. బీసీలకు తీవ్ర అన్యాయం చేసిన వైసీపీ పార్టీకి రానున్న రోజుల్లో ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు రాకుండా బీసీలు బాధ్యత తీసుకుంటామని తిరుపతి పార్లమెంటు టీడీపీ జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్ అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే బీసీలకు నియోజకవర్గ వ్యాప్తంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు విరివిగా అమలు చేసి ఉపాధి కల్పిస్తామని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. బీసీలను అభివృద్ధి చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రభుత్వంలో బీసీలు నష్టపోతున్నారని దుయ్యబట్టారు. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులు కుదిరాయని, 3 పార్టీల కలయికతో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడం ఖాయమంటూ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి బీసీ కులాలన్నీ కంకణ బద్దులై ముందుకు కదులుతామని ఈరోజు రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా ఈరోజు ముందడుగు వేస్తూ మనం చూస్తున్నాం. ఈ రోజు రాష్ట్రంలో బీసీలకు సంబంధించి అన్ని వర్గాల్ని మోసం చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి. వెనుకబడిన వర్గాలకు సంబంధించి మాజీ మంత్రుల్ని అక్రమంగా కేసులు పెట్టి జైలు పాలు చూసిన రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా ఈ రాష్ట్రంలో నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అని చెప్పి మొట్టమొదటిసారిగా బీసీలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షలాది ఎకరాలని, ఆస్తుల్ని ఆక్రమించుకొని ధ్వంసం చేసిన ఈ ముఖ్యమంత్రికి తగిన రీతిగా గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, అదేవిధంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించి ఆదరణ పథకం కింద పనిముట్లని పంపిణీ చేసి చేతి వృత్తుల్ని, కుల వృత్తుల్ని ఆదుకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీది. తెలుగు రాష్ట్రాల ప్రముఖులైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు రావడంపై శ్రీకాళహస్తిలో టీడీపీ నేతలు ఆనందం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్టీఆర్ విగ్రహం ఎదుట కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రముఖులైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డులు రావడంపై శ్రీకాళహస్తిలో టీడీపీ నేతలు ఆనందం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్టీఆర్ విగ్రహం ఎదుట కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్ర ప్రముఖులకు, ప్రధానంగా కాపు సామాజిక వర్గానికి చెందిన చిరంజీవికి పద్మవిభూషణ్ వచ్చిన
రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం అభినందనలు తెలపలేదని ఇది సీఎం కులగజ్జికి నిదర్శనం అంటూ బొజ్జల సుధీర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు శ్రీకాళహస్తి ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు రాష్ట్ర ప్రముఖులైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు, మెగాస్టార్ చిరంజీవికి విశిష్టమైన పద్మవిభూషణ్ అవార్డులు వస్తే సీఎం కనీసం గ్రీట్ చేయలేదని, కాపు సామాజిక వర్గాలకు పదవులు రావడం ఆయనకు ఇష్టం లేకుండా కులగజ్జితో వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులు ఖరారయ్యాయని 3 బాణాలతో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడం ఖాయమంటూ స్పష్టం చేశారు. కాపు కులతో చెందిన వ్యక్తిగా, ఒక సూపర్ స్టార్ యాక్టర్ గా, మెగాస్టార్ గా, ఒక ఎంపీగా, రాజ్యసభ మెంబర్ గా రకరకాలుగా ఆయన అనేకమైన పాత్రలు పోషించిన మహానుభావుడు. తర్వాత ఇటు చూస్తే రాజకీయ నాయకుడిగా ప్రజల మనసులో నిలుచుకొని పోయి ఎక్కడైతే పేదవాడు ఉన్నాడో అక్కడ వెంకయ్య ఉన్నారని చెప్పే విధానంతో బ్రహ్మాండంగా నాడు వాజ్పేయి దగ్గర నుంచి నేడు మోడీ వరకు బ్రహ్మాండంగా పనిచేసిన ఏకైక నాయకుడు వెంకయ్యనాయుడు గారు. వాళ్ళకి ఇంత బ్రహ్మాండంగా సత్కారం చేస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పోయేకాలం వచ్చింది అర్థం కాదు. అంటే ఈ సత్కారం కాపులకి రావడం అనేది ఆయనకి ఒప్పటం లేదా? ఈ సత్కారం మనకు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన కమ్మవారికి వస్తే ఆయన కడుపుమంట మనకు అర్థం కాలే. కనీసం ఒక సీఎం గా ఉండి ఒక తెలుగు 2 తేజాలకి 2 బిడ్డలకి ఇంత మంచిగా వస్తే పురస్కారాలు వస్తే కనీసం ఒక ట్వీట్ చేయలేని సీఎం ఈయన ఒక సీఎం. ఎంత బాధాకర విషయం. తొట్టెంబేడులో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పాల్గొని ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా తగు ఆదేశాలు ఇచ్చారు. జగనన్నకు చెబుదాంలో వచ్చే సమస్యల్ని వారం 10 రోజుల్లోగా పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వెల్లడించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని ఏ ఒక్కరూ ఫిర్యాదు చేయడం లేదని కలెక్టర్ పేర్కొన్నారు. తొట్టెంబేడు కేంద్రంలోని ఎస్ఎస్ కళ్యాణ మండపంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహించారు. తొట్టెంబేడు మండల అధికారులు, మండల వైసీపీ కన్వీనర్ ఉన్నం వాసుదేవనాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు విచ్చేసి తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా విచ్చేసి ప్రజల నుంచి స్వయంగా అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు హౌసింగ్ కి సంబంధించి, ఇంటి స్థలాలకు సంబంధించి జిల్లా కలెక్టర్ దృష్టికి తమ సమస్యలను తీసుకొచ్చారు. కొందరు తమ భూములకు దారి ఇబ్బందికరంగా మారిందని భూ పట్టాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయా సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఆదేశించారు. కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన జగనన్నకు చెప్పుకున్న కార్యక్రమంలో వచ్చే సమస్యలను వారం రోజుల్లో పరిష్కారం అయ్యే విధంగా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్న సంక్షేమ పథకాలను ఏ ఒక్కరూ ఫిర్యాదు చేయడం లేదని, ఇది ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. తొట్టంబేడు మండలము, తిరుపతి జిల్లాలో జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులు, అలాగే రిప్రజెంటేటివ్స్, మన పబ్లిక్ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ తొట్టంబేడు మండలంలో ఉన్న సమస్యలు అయితే ఉన్నాయి, ప్రజల వద్దకే ఏదైతే ఈ జగనన్నకు చెబుదాం కార్యక్రమం తీసుకొచ్చి ప్రజల నుంచి విని వాళ్ళ సమస్యను పరిష్కరించే వేదికగా ఈ జగనన్నకు చెబుదాం నిర్వహిస్తూ ఉన్నాము. ఈరోజు చూసుకుంటే రెవెన్యూ, అలాగే వాటర్ సప్లై, ఎంయూడివి, కొన్ని ఎంప్లాయ్మెంట్వి గ్రీవెన్స్ వచ్చున్నాయి. దీంట్లో ఒకటి పాజిటివ్గా ఏంటంటే ఎక్కడ జగనన్నకు చెబుతాం దాంట్లో స్కీమ్స్, నాకు ఈ స్కీమ్ కావాలి, మనకు ఈ పెన్షన్ రాలేదు, ఇటువంటి పెద్దగా రావట్లేదు. ఇది ఒక మంచి పరిణామం అనుకుంటున్నాము. ఎందుకంటే సచివాలయం ఎస్టాబ్లిష్ అయ్యాక సచివాలయ వ్యవస్థలో అన్ని సమస్యలు పరిష్కారం చేయబడుతున్నాయి. అంతకు మించి ఏదైనా హైయర్ అథారిటీకి వెళ్ళేటువంటి ఉంటే, లైక్ ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ ఉంటాయి, లిటిగేషన్స్ ఉంటాయి, అటువంటి మాత్రం ఇక్కడికి వస్తున్నది చాలా స్వాగతిస్తూ ఉన్నాము. ఇంకా ఈ ఇష్యూస్ కూడా ఏమైతే ఉన్నాయి ఇవి కూడా యాజ్ పర్ ద రూల్ టైం లైన్ పెట్టుకొని ఎప్పటికప్పుడు పరిష్కరించి ప్రజలకి అందజేసే పనిలో ఉంటాము. దీనికి శ్రీకాళహస్తి టిడ్కో గృహ సముదాయం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. రాజీవ్ నగర్ లోని ఆక్రమణను వెంటనే తొలగించాలని, టిడ్కో ఇల్లు లబ్ధిదారులకు ఇవ్వాలని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి కోరారు. శ్రీకాళహస్తిలోని రాజీవ్ నగర్ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఆందోళన చేపట్టింది.
టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఇళ్ల స్థలాల ఆక్రమణలు టిడ్కో గృహాలను వెంటనే ప్రజలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి జోక్యం చేసుకుని రాజీవ్ నగర్ లోని ఇంటి స్థలాల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టిడ్కో గృహాలు వెంటనే పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇష్టారాజ్యంగా కట్టేస్తుంటే మరి ఎమ్మెల్యే గారికి రావాల్సిన డబ్బులు ఇచ్చేసినారంట. వాళ్ళు అడిగితే అందులో ఒకరిని అడిగితే ఫోన్ చేసి ఎమ్మెల్యే పంపించేసాం, మీరు ఏం కావాలి చేసుకోండి అంటే ఎక్కడ పోతున్నాం? ఆడ రేణుగుంట చూస్తేనేమో ఆ రకంగా ఇష్టారాజ్యంగా ప్లాట్లంతా చేసుకుంటున్నారు. ఇక్కడ రాజకీయాలను చూస్తేనేమో వీళ్ళు వేసుకోండి. పోనీ పేదవాడికి ఇచ్చినాడంటే పేదవాడికిలే 20,000 పెట్టి రూమ్ లేపేయడం, 5 లక్షలు 10 లక్షలు అమ్మేయడం ప్లాట్లు. దీంట్లో ఎంఆర్ఓ హస్తం ఎంతవరకు ఉంది? వీఆర్ఓ గాడులు చేస్తున్నాడా? ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? ఇవన్నీ కూడా నాకు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల. తై అమావాస్య శుభ సందర్భంగా శ్రీకాళహస్తిలోని భారద్వాజ తీర్థంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారు వేయించేసి విశేష అభిషేక పూజలు అందుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు భారద్వాజ తీర్థానికి విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకుని భక్తి ప్రపత్తులతో పెనమిల్లారు. భక్తజన బాంధవుడు శ్రీకాళహస్తీశ్వరుడు. భక్తుల చెంతకే వచ్చి అనుగ్రహించే ముక్తి ప్రదాత ఆ పరమేశ్వరుడు భరద్వాజ మహర్షి కోరిక మేరకు ఆయన చెంతకే వచ్చి పూజలు అందుకున్న వైనం శ్రీకాళహస్తి క్షేత్రంలో తై అమావాస్య ఉత్సవాన్ని ప్రతి ఏడాది వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈ రోజు శుక్రవారం తై అమావాస్యను పురస్కరించుకుని శ్రీకాళహస్తి ఆలయం నుంచి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా భరద్వాజ తీర్థానికి తీసుకొచ్చారు. భరద్వాజ తీర్థంలో భరద్వాజేశ్వర స్వామివారి ఆలయంలో స్వామి అమ్మవార్లను కొలువు తీర్చారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి అనంతరం స్వామి అమ్మవార్లకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో విశిష్ట అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి వేదమంత్ర పుష్పాన్ని సమర్పించి వేదయుక్తంగా పూర్ణ హారతులు సమర్పించారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అభిషేకాన్ని తిలకించి భక్తి ప్రపత్తులతో శంభో శంకర అంటూ మొక్కులు చెల్లిస్తూ కడమిల్లారు. ఈ విశేష ఉత్సవంలో ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు వెంకట సుబ్బయ్య, సుదర్శన్, హరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. స్వామంజలివ్యాం
कैलासवासी भगवान श्री कालहस्तेश्वर शिव करोतु नित्य कल्याणं करुणावरुणालय श्री ज्ञानप्रसूनांबा समेत श्री कालहस्तेश्वर स्वामिने नमः। भोगी पंडग मकर संक्रांति ముగిసిన పిమ్మట వచ్చే మొదటి అమావాస్య, దీన్ని తై అమావాస్య అంటారు. ఈ తై అమావాస్య రోజున శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారు ఆలయం లోపల అలంకార మండపం నుండి వేంచేసి భరద్వాజ తీర్థమునందు ఈ ఆలయమునందు కూడా విశేషంగా స్వామి అమ్మవారిని ఉంచి వివిధ సుగంధ ద్రవ్యాలతో పాలు పంచామృతం వివిధ సుగంధ ద్రవ్యాలతో కూడా అభిషేకం ముగించుకొని స్వామివారికి అలంకరణ చేసి ధూప దీప నైవేద్యములు సమర్పించిన వెంబట శ్రీ స్వామి అమ్మవారిని కూడా ఊరేగింపుగా తీసుకెళ్లి బ్రహ్మగుడి నందు ఉంచి అక్కడ తిరిగి స్వామి అమ్మవారికి కూడా నైవేద్యం జరిపించిన వెంబట 4 మాడ వీధులందు కూడా భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామి అమ్మవారి యొక్క కృపా కటాక్షములకు పొందవలసినదిగా కోరడమైనది. ఓం నమః శివాయ. లింగేశ్వరుడి దివ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో తై అమావాస్య పర్వదినాన్న శ్రీకాళహస్తి దేవస్థానం నుంచి అలంకార మండపం నుంచి పూజా కార్యక్రమాలు అన్ని కూడా జరుపుకొని అలంకార మండపం నుంచి సుబోధ మండపం కాడికి అదేవిధంగా భరద్వాజ తీర్థం వరకు స్వామి అమ్మవార్లు ఇద్దరు కూడా ఇక్కడికి రావడము, స్వామి అమ్మవార్లకి విశేష ద్రవ్యాలతో అన్ని కూడా సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించడము, అభిషేక అనంతరం అలంకరణార్థం నైవేద్య కార్యక్రమాలు కూడా జరిపి దీపారాధన జరిపి ఈ యొక్క ఆ స్వామి అమ్మవార్లను ఇప్పుడు మళ్ళా మన యొక్క బ్రహ్మగుడికి తీసుకుపోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ప్రతి తై అమావాస్య కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇదే కార్యక్రమం జరుగుతుంది. గతంలో తై అమావాస్య సందర్భంగా భరద్వాజ తీర్థంలో స్వామి అమ్మవార్ల యొక్క తెప్పోత్సవం కూడా జరిగేది. అది కొన్ని అనివార్య కారణాల్లో ఆగిపోయింది. దాని విషయం మీద సాధ్యాసాధ్యాలను కూడా ప్రధాన అర్చకులకి స్థానాచార్యుల వారికి కూడా మేము ట్రస్ట్ బోర్డు తరఫున విన్నపం కూడా చేసుకున్నాం. వాటిని రాబోయే రోజుల్లో కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటది. ఈ రోజు ఈ స్వామి అమ్మవార్ల దర్శనానికి విశేషంగా భక్తులు వచ్చి అలా అభిషేకాల్లో కానీ అలంకరణలో కానీ నైవేద్య పూజల్లో కానీ పాల్గొనడం, వారందరికీ ఉచిత ప్రసాదాలు కూడా దేవస్థానం తరఫు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత విజయవంతంగా తై అమావాస్య ఉత్సవాలు నిర్వహించిన మా యొక్క అధికారులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఓం నమః. తొట్టంబేడు మండలం బస్వేపాలెం ప్రాథమిక పాఠశాలలో ఉషోదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నులిపురుగులు నివారించే టాబ్లెట్లను పంపిణీ చేశారు. విద్యార్థులు తప్పనిసరిగా ఈ నులిపురుగుల నివారణ టాబ్లెట్లు తీసుకుని రక్తహీనతకు గురికాకుండా ఉండాలని ఫౌండేషన్ అధ్యక్షురాలు చక్రాల ఉష పేర్కొన్నారు. తొట్టంబేడు మండలం బసవయ్యపాలెంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉషోదయ ఫౌండేషన్ అధ్యక్షురాలు చక్రాల ఉష నులిపురుగుల నివారణ మందులను వితరణగా అందించారు. పాఠశాల ఉపాధ్యాయుల సమక్షంలో ప్రముఖ చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ వెంకటరమణ పర్యవేక్షణలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ టాబ్లెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చక్రాల ఉష మాట్లాడుతూ విద్యార్థులు రక్తహీనత నివారించడానికి, నులిపురుగులను నివారించడానికి ప్రతి విద్యార్థి ఏడాదికి 2 పాఠశాలల్లో నులిపురుగుల నివారణ టాబ్లెట్లను తీసుకోవాలని సూచించారు. ఇదే ముఖ్యం కాకుండా మన ఒంటి శుభ్రత చాలా చూసుకోవాలని, ముఖ్యంగా భోజనానికి ముందుగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. కరోనా అప్పుడు అందరూ భయభక్తితో అందరూ హ్యాండ్ వాష్ చేసుకున్నాము. హ్యాండ్ వాషింగ్ గురించి స్కూల్స్లో పిల్లలు అందరి దగ్గర చెప్పేది సర్వంగా నిర్వహించినది. హ్యాండ్ వాష్ కరోనా పీరియడ్ ఒకటికే కాదు, ఎప్పుడుమే మనం చేసుకోవాలి. భోజనం చేస్తూ ముందుగా చెయ్యి బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఆ హ్యాండ్ వాషింగ్ గురించి మళ్ళీ పిల్లలకి అందరినీ మళ్ళీ ఒకసారి మీరు నేర్పించాలా. తర్వాత మట్ల ఇట్లా ఆడకూడదు. 6 నెలలకు ఒకసారి ఈ క్రిమి మాత్రలు తప్పకుండా వేసుకోవాలి. అంగన్వాడీ నుంచి సిస్టర్లు వచ్చి ఇస్తారు. అది 5 years చిల్డ్రన్ దాకా 5 to 10 years చిల్డ్రన్ దాకా కంపల్సరీ వేసుకోవాలి. ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్కు మెయిన్గా ఇవి వచ్చే ఈ ప్రాబ్లం వచ్చి ఈ పురుగుల వల్ల రక్తహీనత మెయిన్గా వస్తుంది. ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆరోగ్యం దెబ్బతిని ఆటోమేటిక్గా వాళ్ళకి స్కూల్ పర్ఫార్మెన్స్ కానీ మెంటల్ ఎబిలిటీ కానీ అన్ని తగ్గుతుంది. ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ ఒకసారి ఈ నులి పురుగుల సంబంధించిన మాత్రలని విధిగా మింగాలని, అదే విధంగా ఈ నులి పురుగుల వల్ల వాళ్ళు తిన్న ఆహారం ఇప్పుడు మొదలే పిల్లలంతా కూడా పౌష్టికాహార లోపంతో చాలా బాధపడుతున్నారు. అదే విధంగా ఉన్న దాంట్లో కూడా వాళ్ళు తిన్న ఆహారాన్ని ఈ నులి పురుగులు స్వాహా చేయడం వల్ల వాళ్ళలో చాలా సమస్యలు, ఆరోగ్యపరంగా సమస్యలు రావడం, రక్తహీనత, అదే విధంగా లేజీతనం, ఇలా చాలా సమస్యలు రావడం వల్ల వాళ్ళు చాలా అవస్థపడి చదువుకి సాగే అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా విధిగా 6 నెలలకు ఒకసారి ఈ మాత్రలు వేసుకొని, అది కూడా ఆహారం తిన్న తరువాత దీన్ని నీళ్లతో కాకుండా నమిలి ప్రతి ఒక్కరు కూడా తినాలి. అదే విధంగా 2 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల పిల్లల వరకు విధిగా ఖచ్చితంగా మింగాలి. కానీ పెద్దవాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా మింగాల్సిన ఆవశ్యకత కోసం మేము ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.
శ్రీకాళహస్తిలో సిపిఎం నాయకులు వివిధ సమస్యలు, బడ్జెట్ అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ నెల 16వ తేదీన గ్రామీణ బంద్ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం పిలుపునిచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లు పేదలను వంచిస్తూ కార్పొరేట్లకు దాసోహం అంటున్నాయని సిపిఎం నాయకులు ధ్వజమెత్తారు. శ్రీకాళహస్తిలోని సిపిఎం కార్యాలయంలో పార్టీ నాయకులు వివిధ సమస్యలు, బడ్జెట్ అంశాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై విస్తృతంగా చర్చించారు. ప్రజలు ఎదుర్కొంటున్న రైతాంగ సమస్యలపై చర్చించారు. సిపిఎం నాయకులు వందవాసి నాగరాజు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సైతం పేదలను వంచేలా ఉన్నాయని, కార్పొరేట్ శక్తులకు పెద్దపీట వేసి ఈ బడ్జెట్లు ప్రజాద్రోహమైన బడ్జెట్లని దుయ్యబట్టారు. గ్రామీణ సమస్యలపై, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల 16వ తేదీన గ్రామీణ బంద్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని జిల్లా రైతు సంఘ అధ్యక్షులు జనార్దన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పుల్లయ్య, గంధమ్మని, గురవయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఇవన్నీ పేదవాళ్ళకి, కార్మికులకి, వీళ్ళందరికీ నిరాశ మిగిల్చాయి. కేంద్ర బడ్జెట్లు అయితే మరింత దారుణంగా ఆహార సబ్సిడీ దాదాపు 60,000 కోట్ల రూపాయలు కోత కోశారు. అదే రకంగా రైతులకి ఎరువుల సబ్సిడీకి సంబంధించి 62,000 కోట్ల రూపాయలు అక్కడ కోత వేయడం జరిగింది, తగ్గించేశారు. ఉపాధి హామీకి కూడా 4,800 కోట్లు కోత వేశారు. ఇట్లా పేదవాళ్ళు, రైతాంగానికి సంబంధించి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి పూర్తిగా కోత వేసి కార్పొరేట్లకి పన్ను రాయితీ పెంచి, అదే రకంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మడం ద్వారా 2 లక్షల కోట్ల పైన ఈరోజు తీసుకొచ్చి మొత్తం కూడా ఆ పేద ప్రజలకి సర్వనాశనం చేసేదానికి కేంద్ర బీజేపీ ప్రయత్నం చేయడం, దీన్ని ఏదో గొప్ప బడ్జెట్ గా భావించడం సరైనది కాదని చెప్పేసి సిపిఎం గా మేము తెలియజేస్తున్నాం. శ్రీకాళహస్తి శ్రీ భరద్వాజ తీర్థంలో తై అమావాస్య ఉత్సవానికి విచ్చేసిన భక్తులకు శ్రీ సత్యవ్రత భాస్కర క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానాన్ని నిర్వహించారు. ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు అన్నదానాన్ని ప్రారంభించి భక్తులకు పంపిణీ చేశారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం మహద్భాగ్యమని పేర్కొన్నారు. శ్రీకాళహస్తి భారద్వాజ తీర్థంలో శ్రీ సత్యవ్రత భాస్కర క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. అమావాస్య ఉత్సవం సందర్భంగా ప్రతి ఏడాది ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. శ్రీ సత్యవ్రత భాస్కర క్షేత్ర ట్రస్ట్ సభ్యులు గరికపాటి రమేష్ బాబు, గరికపాటి చంద్రశేఖర్ల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని దేవస్థాన చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ప్రారంభించి భక్తులకు పంపిణీ చేశారు. పెద్ద ఎత్తున భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ విశిష్టమైన భరద్వాజ మహర్షి నిలయంలో భక్తులకు అన్నప్రసాదాలు అందించే అదృష్టం గరికపాటి కుటుంబానికి దక్కడం మహద్భాగ్యం అన్నారు. గరికపాటి రామచంద్రయ్య శ్రీకాళహస్తి ఆర్బీఎస్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో రేపు ఇన్స్పైర్ మనాక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు డిస్ట్రిక్ట్ సైన్స్ అధికారి ప్రసాద్ తెలిపారు. ఈ సైన్స్ ఎగ్జిబిషన్ లో జిల్లా కలెక్టర్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే ప్రారంభిస్తారని పేర్కొన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ ప్రతిభను వెలికితీసి వారిని బాల శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర శాస్త్ర సాంకేతిక మండలి, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా ఏటా నిర్వహిస్తున్నట్లు డిస్ట్రిక్ట్ సైన్స్ అధికారి ప్రసాద్ తెలిపారు. ఇన్స్పైర్ మనాక్ ఎగ్జిబిషన్ తిరుపతి జిల్లా స్థాయి ఎగ్జిబిషన్ ను శ్రీకాళహస్తి ఆర్బీపీఎస్ జెడ్పీ బాలర ఉన్నత పాఠశాల ఈ నెల 10-11వ తేదీ నిర్వహిస్తుందని, ఈ ఎగ్జిబిషన్ ను తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సంయుక్తంగా ప్రారంభిస్తారని తెలిపారు. ఇందులో 373 మంది విద్యార్థులు తమ ప్రతిభను చూపుతారని, బాల మేధావులను దేశానికి అందచేయడమే ఈ ఎగ్జిబిషన్ యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఉండేటువంటి విద్యార్థులతో పాటు ఇతర మండలాలు అంటే తిరుపతి జిల్లాలో ఉండేటువంటి వివిధ మండలాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. వాళ్ళకి ఈ 2 రోజులు వాళ్ళకి సంబంధించి భోజన వసతి కానీ, అకామిడేషన్ గర్ల్స్ సపరేట్ గా, బాయ్స్ సపరేట్ గా సుమారుగా 100 మంది అనుకొని మనం బాబు అగ్రహారంలో అయితే బాయ్స్ పిల్లలకి ఏర్పాటు చేసాము. అలాగే ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ లో బాలికలకు రాత్రి అకామిడేషన్ అక్కడ ఏర్పాటు చేశాము. భోజన వసతి డిఓ గారు కల్పించారు. రాష్ట్రంలో మొత్తం 78.94 లక్షల మంది మహిళలకు 25,570 కోట్ల రూపాయలు సీఎం వైఎస్ జగన్ ఆసరా పథకం ద్వారా అందించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పొంగనూరు నియోజకవర్గంలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో మొత్తం 78.94 లక్షల మంది మహిళలకు 25,570 కోట్ల రూపాయలు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసరా పథకం ద్వారా అందించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పొంగనూరు నియోజకవర్గంలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల ముందు డ్వాక్రా మహిళల అప్పులు మాఫీ చేస్తారని జగన్మోహన్ రెడ్డి చెప్పారని పేర్కొన్నారు. చెప్పిన మాట ప్రకారం సీఎం జగన్మోహన్ రెడ్డి 4 విడతల్లో ఆసరా ద్వారా రుణాలు మాఫీ చేశారని తెలిపారు. చంద్రబాబు ద్వారా రుణమాఫీ చేస్తారని చెప్పి మోసం చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు 14,200 కోట్ల రూపాయల డ్వాక్రా రుణాలున్నాయని, నేడు వాటికి వడ్డీలకు వడ్డీలయ్యి 25,000 కోట్లకు చేరిందని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలపై స్పందించారని పేర్కొన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు చూస్తే ఏడాదికి 2 లక్షల కోట్లు కావాలని,
అవి అసలు సాధ్యమైనవి ఏనా అని అసలు ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని సూచించారు. మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు తాజాగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు సరికొత్తగా సిద్ధమయ్యారని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలు దోచుకున్నాయని పేర్కొన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పేదరికాన్ని కొలమానంగా తీసుకుని పథకాలు అందిస్తున్నామని మాటపైన ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి అని, కానీ చంద్రబాబు నాయుడు ఆ విధంగా నిలబడతారా అనేది ప్రజలు ఆలోచించాలని సూచించారు. చంద్రబాబును నెత్తిన పెట్టుకుంటే మళ్లీ రాష్ట్రం 10 ఏళ్లు వెనక్కిపోతుందని, చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు వాళ్ల మామ కూడా వెన్నుపోటు పొడిచారని, అధికారంలోకి రాగానే ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. 2014లో చంద్రబాబు రుణమాఫీ ప్రకటించినప్పుడు నేను వైసీపీ మేనిఫెస్టో కమిటీలో ఉన్నానని, రుణమాఫీ ప్రకటిస్తే అధికారంలోకి వస్తామని సీఎం వైఎస్ జగన్ కు చెప్పానని అన్నారు. 2 గంటల పాటు లెక్కలు వేసి నేను ఆ హామీ ఇవ్వలేనని చెప్పారని, మాట తప్పకూడదు అని, అందుకోసం ఓడిపోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి నాడు సిద్ధపడ్డారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుర్తు చేసుకున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీ పరిమార పీఠ ఉడిపి పీఠాధిపతి శ్రీ శ్రీ విద్యాధీశ తీర్థ స్వామీజీ, ఏపీ సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఐలాపురం రాజా, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యపల్లి నంద, ఏపీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ రఘురాజు, ప్రభుత్వ విప్ విక్రాంతులు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆయనకే సాల్వ్ వేసుకుని నాకే సాల్వ్ వెళ్ళలేదు కదా. ఏమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారతరత్న అవార్డు మాజీ ప్రధాని పివి నరసింహారావును వరించింది. ఈ నేపథ్యంలో రాజనీతిజ్ఞుడిగా పేర్కొన్న పివి నరసింహారావుకు అవార్డు దక్కడం పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇన్ని సంవత్సరాల తర్వాతైనా పివికి గౌరవం దక్కటాన్ని స్వాగతిస్తున్నామన్నారు సీఎం జగన్. కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డులను ప్రకటించింది. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్నను ప్రకటించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పివి నరసింహారావు రాజనీతిజ్ఞుడు, ఉన్నత రాజకీయ నైతిక విలువలు కలిగిన పండితుడు. ఆయనకు అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించడం తెలుగు ప్రజలందరికీ గౌరవం. రైతుల కోసం పాటుపడిన మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ఎస్ స్వామినాథన్ కు కూడా భారతరత్న ప్రదానం చేయడం యావత్ భారత జాతి గర్వించదగ్గ విషయమన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించేలా రైలు మార్గాలను ఆధునికీకరించనున్నారు. దీంతో పాటు హైదరాబాద్ నుంచి విజయవాడకు మరొక ప్రత్యామ్నాయ మార్గంతో పాటు కోస్తాంధ్రలో 4 లైన్ల రైల్వే ప్రాజెక్టులు సిద్ధం చేస్తున్నారు. భారత రైల్వే విభాగంలో ఆంధ్రప్రదేశ్ కీలకంగా మారబోతుంది. ఇప్పటికే దేశంలో పలు ప్రధాన నగరాల మధ్య నడుస్తున్న రైళ్లు రాష్ట్రం మీదుగా వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరింత రైల్వేల అభివృద్ధి చేయాలని కేంద్రం భావిస్తుంది. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో రైళ్లు వేగంగా ప్రయాణించేలా రైల్వే లైన్లను మరింత పకడ్బందీగా అమలు చేయనున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో 72 ప్రధాన రైల్వే స్టేషన్లలో అంతర్జాతీయ స్థాయికి తగ్గట్టు తీర్చిదిద్దాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇక హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రస్తుతం ఉన్న రైలు మార్గంతో పాటు మరొక ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా ఎంపిక చేయనున్నారు. మోటుమర్రి విష్ణుపురం సింగిల్ రైల్వే లైన్ ను డబుల్ లైన్ గా విస్తరించనున్నారు. ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ కేంద్ర వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు ఆమోదం తెలిపింది. ఈ పనుల అంచనా వ్యయం 1746.20 కోట్లు. ఈ నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ విజయవాడకు మరొక ప్రత్యామ్నాయ మార్గంతో దగ్గర దారి అవుతుంది. ఇక గూడూరు విజయవాడకు మధ్య 3 లైన్ల నిర్మాణం తుది దశకు చేరుకుందని, ఈ ప్రాజెక్టు పూర్తి కాకముందే దీన్ని 4 లైన్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో 72 రైల్వే స్టేషన్లను ఆధునికీకరించబోతున్నామని, ఒక్కొక్క స్టేషన్ ఆధునికీకరణ కోసం దాదాపు 25 కోట్ల రూపాయలు కేటాయిస్తామని రైల్వే శాఖ ప్రకటించింది.
ఎన్నికలు మరలా రానున్న నేపథ్యంలో రాష్ట్రానికి సీఎంగా మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని సీఎం జగన్ అందించిన సుపరిపాలన సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రజలు ఎన్నికల్లో మరలా సీఎంగా జగన్ చేయాలని కోరుకుంటారని అన్నారు ఏపీ హోంశాఖ మంత్రి తానేటి వెంట. శ్రీవారి దర్శనార్థం గురువారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న ఏపీ హోంశాఖ మంత్రి రాత్రి బస చేశారు. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి వీఐపీ రామసమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారామె. దర్శనానంతరం రంగనాయకుల మంటపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుంది. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల స్వామివారిని 57,357 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. నిన్న తిరుమల శ్రీవారిని 57,357 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తుల్లో 18,924 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3,52,00,000. గత నెలలో 300 రూపాయల శీఘ్ర దర్శన టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. టైం స్లాట్లో నిర్ణయించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు భక్తులు. ఇక టైం స్లాట్లో సర్వదర్శనం టోకెన్లు దొరకని భక్తులు నేరుగా వైకుంఠం 2 నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ ఉన్నతాధికారులు. ప్రస్తుతం 31 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల శీఘ్ర దర్శన టికెట్లు కలిగిన భక్తులకు 6 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. మనుషుల యొక్క ప్రవర్తన రోజు రోజుకి మరింత దిగజారిపోతుంది. డబ్బు కోసం ఎంతటి అఘాయిత్యానికైనా మనుషులు సిద్ధమవుతున్నారు. అటవీ జంతువులను వేటాడటంతో పాటు చివరికి కాకులను కూడా మనుషులు ఏమాత్రం వదలటం లేదు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో కాకులను వేటాడుతున్న 2 దుర్మార్గులను అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆకాశంలో విహరించే పక్షులను సైతం బంధించి తమ అవసరాలకు వాడుకోవటం, వాటి ప్రాణాలను హరించడంపై సాటి మానవులు అవాక్కవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో ప్రభుత్వ హాస్పిటల్ వద్ద కాకులను వేటాడుతున్న 2 వ్యక్తులను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. తినుబండారాల్లో విషపూరితమైన కెమికల్స్ కలిపి కాకులకు ఎరగా వేసి వాటిని పట్టుకుంటున్నారని స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వీరిద్దరూ నిజామాబాద్కు చెందిన కత్తల సీను, కత్తల రామస్వామిగా కాకుల వేటగాళ్లుగా అధికారులు నిర్ధారించారు. ఈ వ్యక్తులపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వర్ని డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ బాబు వెల్లడించారు. నిందితులు పట్టుకున్న కాకులను హోటల్లో గానీ దాబాల్లో గానీ విక్రయిస్తున్నారా లేక ఇతర మందుల తయారీలో ఏమైనా వాడుతున్నారా అన్న విషయాలపై కూడా ఆ కోణంలోనూ విచారణ చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఆయనతో పాటు మోస్టా సెక్షన్ ఆఫీసర్ ప్రభాకర్, అటవీ సిబ్బంది ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీకాళహస్తీశ్వరిని దర్శించుకున్న కన్నడ సూపర్ స్టార్ దర్శన్. దగ్గరుండి దర్శన ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. పద్మ అవార్డులు వచ్చిన తెలుగు ప్రముఖులను సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవడం లేదు. శ్రీకాళహస్తి బీసీ సదస్సులో టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ఆరోపణ. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా తై అమావాస్య ఉత్సవం. భరద్వాజ తీర్థంలో స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు ప్రత్యేక పూజలు. తొట్టంపేడు మండలంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమం. పాల్గొన్న కలెక్టర్ లక్ష్మీ షా. మరొకసారి బూటకపు హామీలతో ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నం. పుంగనూరులో జరిగిన ఆసరా కార్యక్రమం సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి విమర్శలు. ఇవి వీటి న్యూస్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి వీటి న్యూస్.